దేశంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీగా చెప్పుకోవచ్చు. సీఎం వైఎస్ జగన్ మాత్రమే ఇంత ప్రాధాన్యత కల్పించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నా సరే ఏనాడు కూడా బీసీలకు కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కానీ ఇంత ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపులు అనే విషయాన్ని గుర్తించలేదు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఇప్పటికే అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రకటించింది. అత్యధిక ప్రాధాన్యత వీరికే ఇచ్చింది. ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి మీకు అవకాశం కల్పించింది. ఏ రకంగా చూద్దాం దీన్ని? దేశంలో చూసుకుంటే ఈ రకమైన వ్యవస్థ ఎప్పుడైనా కొనసాగిందా? కేవలం ఇదే ఆరంభం అనుకుంటున్నాను. ముందుగా రామచంద్రపురం 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రకటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకసారి 2019 మనం ఒకసారి వెళ్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమ పథకాలను ఎవరికి చేయనటువంటి మేలును గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకు గతంలో ఎన్నడూ లేనంటి పదవులు, కార్పొరేషన్ పదవుల్లో కానీ, ఎమ్మెల్యేలుగా నియమించడంలో కానీ, అదేవిధంగా మంత్రి స్థాయిలో కానీ, కింద సర్పంచ్ స్థాయి నుంచి పై వరకు కూడా దాదాపు 50% పైనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2024 ఎన్నికలు చూసుకుందాం. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 100 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులకు కేటాయించడం బహుశా ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ ఘనత బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనారిటీ పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందో ఇది నిదర్శనని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. కోనసీమ జిల్లాలో చూస్తే 2 బీసీలు అసెంబ్లీ స్థానాలు ఇచ్చాం. అదే తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే 2 బీసీలు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానం కూడా ఇచ్చాం. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కానీ, ఈ కూటమి కానీ ఏ రకంగా ఈ విషయంలో అసలు బీసీలు ఎందుకు పట్టించుకోలేదు? అదే ఇప్పుడే చెప్తున్నాను. ఇప్పుడు మీరే అన్నారు, కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి 2 అసెంబ్లీ స్థానాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఒక పార్లమెంట్ స్థానం ఎస్సీ, అదేవిధంగా రాజమండ్రికి సంబంధించినట్టు చూస్తే 2 బీసీ స్థానాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఒక పక్క పార్టీ తెలుగుదేశం, ఉమ్మడి జనసేన లేదా బీజేపీ ఉమ్మడి పార్టీ 3 పార్టీలు కలిసి ఒక బీసీ అమలాపురం పార్లమెంట్ స్థానాలకు ఇవ్వడం, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్కి ఒకే ఒక బీసీ కేటాయించడం ఒకసారి ప్రజలందరికీ కోరుతా ఉన్న బీసీల పట్ల ఎవరికి ప్రేమ ఉందో ఒకసారి మీరు గమనించాలని సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఎందుకు మాట్లాడినానంటే, కేవలం ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని వాడుకుని వదిలేసే నైజం తెలుగుదేశం పార్టీకి ఉంటే, మాట ఇచ్చి మడమ తప్పని నైజం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందులో భాగంగానే 2019 ఎన్నికల తర్వాత ఏ విధంగా బీసీలని, ఎస్సీని, ఎస్టీని, మైనారిటీని అంగ్రతాంబుల్లో కూర్చోబెట్టారు మీ అందరికీ తెలుసు. అంతే స్థాయిలో 2024 ఎన్నికల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సీట్లు కేటాయించి మమ్మల్ని అందరినీ కూడా ఒక పై స్థాయిలో కూర్చోబెట్టారని నేను చెప్తా ఉన్నాను. ప్రధానంగా చెప్పేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత ఉన్నత స్థాయి కల్పించారో ఈ సీట్ల కేటాయింపు చూస్తే తెలిసిపోతుందని. అటు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 బీసీలకు స్థానాలు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో అయితే 2 బీసీ స్థానాలతో పాటు ఎంపీ స్థానానికి కూడా ఒక బీసీ నియమించడం చాలా గొప్ప విషయం అంటున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సాహసం చేసే పరిస్థితి లేదని విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రామచంద్రాపురం నుంచి వీడియోస్ హరీష్, జగన్మోహన్ రెడ్డి